నోటీసులపై నటుడు అలీ స్పందించారు. వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం ఏక్మామిడికి సంబంధించిన గ్రామ పంచాయతీ పరిధిలో అలీకి కొంత వ్యవసాయ భూమి ఉంది. ఆ వ్యవసాయ భూమిలో ఒక ఫామ్ హౌస్ నిర్మాణం ఉంది. ఆ తర్వాత ప్రస్తుతం ఇంకేదో నిర్మాణం కూడా జరుగుతోంది. అయితే ఇదంతా కూడా పర్మిషన్ లేకుండా నిర్మాణం జరుగుతోందని చెప్పి గ్రామ పంచాయతీ కార్యదర్శి శోభారాణి ఫిర్యాదు చేశారు. శోభారాణి నోటీసులు జారీ చేశారు. శోభారాణి నోటీసులు జారీ చేయడంతో ఇది రెండవసారి జారీ చేయడం. గతంలో కూడా 5వ తేదీన ఒకసారి నోటీసులు జారీ అయితే 15 రోజుల తర్వాత 22వ తేదీన మరోసారి నోటీసులు జారీ, 2 సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఎవరూ స్పందించడం లేదు. ఇకపైన స్పందించకపోతే కూల్చివేత తప్పదు అన్నట్టుగా ప్రచారం జరిగిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఒక వార్త పెద్ద ఎత్తున హైలైట్ కావడంతో అలీ స్పందించారు. ఇది ఒక కన్వెన్షన్ సెంటర్ కోసం లీజ్కి ఇచ్చాను. ఆ నిర్మాణాలపైన లీజ్దారైనటువంటి ఆ కన్వెన్షన్ సెంటర్ ఎవరైతే లీజ్ తీసుకున్నారో వారే సమాధానం ఇస్తారు. అక్రమ నిర్మాణాలు ఆపాలంటే అలీకి నోటీసులు జారీ కావడం పైన రియాక్షన్ ఇచ్చారు ఆయన. ఆ వ్యవసాయ భూమిని, ఆ నిర్మాణం జరిగేటువంటి స్థలాన్ని ఎవరికో లీజ్కి ఇచ్చారట. ఆ లీజ్కి ఇచ్చినటువంటి ఆ స్థలాన్ని గురించి ఆ లీజ్దారు మాత్రమే మాట్లాడతారు. నాకు దానిపైన ఎటువంటి సమాచారం లేదు, దానికి సంబంధించి అంగీకారం మొత్తం కూడా ఆయనే తెలుపుతారంటగా చెప్పుకొచ్చారు ఆయన. సో మొత్తం మీద ఈ విషయం పైన ఆయన రియాక్షన్ అనేది కొంత సంచలనంగా మారింది. సో వికారాబాద్ నవాబ్పేట మండలం ఏక్మామిడి పంచాయతీలో ఫామ్ హౌస్లో అక్రమ నిర్మాణం అంటూ శోభారాణి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన నోటీసు మేరకి ప్రస్తుతం అలీ స్పందించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, సో అలీ నోటీసుల కోసమని ఆయన అంటే నేరుగా ఇది నేను నిర్మాణం జరిపే ప్రదర్శన కాదు, నేను నిర్మాణం జరపడం లేదు, అక్కడ ఎవరో లీజ్దారు ఉన్నారు ఆయన జరుపుతున్నారని తెలుపుతోంది. ఇంతకీ ఆ కన్వెన్షన్ ఎవరిది, ఎటువంటి నిర్మాణం జరుగుతోంది అక్కడ? ఎస్ మనోజ్, వికారాబాద్ జిల్లా ఏక్మామిడి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఈ అలీకి 9 ఎకరాల స్థలం ఉంది. ఇందులో దాదాపు 2 ఎకరాలు అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ ఇప్పటికే ఆ గ్రామ పంచాయతీ సంబంధించిన సెక్రటరీ నోటీసులు ఇచ్చారు. ఈ అంశం కొంచెం సంచలనంగా మారడంతో సినీ నటుడు అలీ ఎటకేలకు దీనిపైన స్పందించారు. ఆ స్థలం తనదే, కానీ తాను కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి వాళ్ళకి ఇతరులకు లీజ్కి ఇచ్చానంటూ ఆయన పేర్కొన్నారు. ఆ నిర్మాణాలకు సంబంధించినటువంటి లీజ్ దారులే సమాధానం చెప్తారు. ఆ అక్రమ నిర్మాణాలకు తనకు ఎలాంటి సంబంధం లేదు, లీజ్ స్థలం ఎవరైతే లీజ్ తీసుకుని నిర్మిస్తున్నారో వాళ్ళు మాత్రమే దానికి పూర్తి బాధ్యత వహిస్తారు, దానికి తనకు మాత్రం ఎలాంటి సంబంధం లేదన్న అంశాన్ని ఆయన అలీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ మనం ఒకసారి పరిశీలించవచ్చు మనోజ్, దాదాపు 9 ఎకరాల ఫామ్ హౌస్ లో అలీకి సంబంధించిన దాంట్లో దాదాపు 2 ఎకరాలకు పైగా అక్రమ నిర్మాణాలు గతంలో నిర్మించినవి కూడా ఉన్నట్లుగా ఆ గ్రామానికి సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు తెలిపారు. మరి గతంలో నిర్మించిన నిర్మాణాలకు కూడా అనుమతులు లేని నేపథ్యంలో మరి 2 సార్లు నోటీస్ ఇచ్చిన సందర్భంలో అలీ ఎటకేలకు స్పందించినా కూడా తనకు సంబంధం లేదు, తాజాగా నిర్మాణాలు ఎవరైతే చేపడుతున్నారో దానిపైనే అలీ క్లారిటీ ఇచ్చారు. కానీ గతంలో నిర్మించిన నిర్మాణాల విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ రెవెన్యూ అధికారులు మాత్రం ఈ 2 అక్రమ నిర్మాణాలను తేలితే గతంలో నిర్మించినటువంటి ఫామ్ హౌస్ నిర్మాణాలపైన కూడా అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అలీ ఇప్పుడు తాజాగా నిర్మిస్తున్నటువంటి కన్వెన్షన్ సెంటర్ కు సంబంధించినటువంటి మాత్రమే క్లారిటీ ఇచ్చారు, లీజ్ కి ఇచ్చారు. కానీ గతంలో నిర్మించిన నిర్మాణాల విషయంలో మాత్రం రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం లేదు. దీనికి పైన క్లారిటీ ఒకవేళ ఇవ్వకపోతే గత నిర్మాణాలపైన, తాజాగా జరుగుతున్నటువంటి నిర్మాణాలపైన కూడా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే 2 సార్లు నిన్న 22వ తారీఖు నోటీసులు ఇచ్చారు, అది 2వసారి నోటీసు, అదే చివరి నోటీసు అవుతుంది. 3-4 రోజుల సమయం ఇచ్చిన అనంతరం రెవెన్యూ అధికారులు ఖచ్చితంగా ఈ ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలపైన, అలీకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లో ఉన్న నిర్మాణాలపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సాగర్, కొత్తగా నిర్మాణం ఎవరైనా కన్వెన్షన్ చేపడుతుంటే డెఫినెట్ గా ఇప్పుడు నోటీసులు జారీ చేశారు కాబట్టి పర్మిషన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది, లేదంటే ప్రెస్క్రైబ్డ్ ఏదైనా ఎగ్జంప్షన్ ఫీజు లేదా ఫైన్ కట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంకా నిర్మాణ దశలోనే ఉంది కాబట్టి, లేదా ఒకవేళ కూల్చివేసినా కూడా చిన్న చిన్న భాగాలు కూలిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఆల్రెడీ అలీ ఫామ్ హౌస్ కొన్ని అక్కడ స్ట్రక్చర్ అయితే ఉందో, కన్స్ట్రక్షన్ అయితే ఉంది, ఆయన వెళ్ళేప్పుడు చూసేప్పుడు అక్కడ ఉంటూ ఉంటారు. సో ఆ నిర్మాణానికి పర్మిషన్ ఉందా? ఆయన ఆధారితంగా చెప్తున్న ప్రకారం చూస్తే అక్కడ నిర్మించిన కన్వెన్షన్కి మాత్రమే పర్మిషన్స్ లేవు, తన ఫామ్ హౌస్కి ఉన్నట్టుగానే చెప్తున్నారు ఆయన. ఎస్ మనోజ్, ఖచ్చితంగా రెవెన్యూ అధికారులు చెప్పిన అంశాల ప్రకారం అయితే ఖచ్చితంగా అలీకి దాదాపు 9 ఎకరాల స్థలంలో 2 ఎకరాల సుమారు 2 ఎకరాల వరకు నిర్మాణాలు జరిగాయి. ఫామ్ హౌస్ తో పాటు ఇతర నిర్మాణాలు కూడా జరిగాయి. వాటికి ఎలాంటి అనుమతులు లేవు. గతంలో కూడా నోటీసులు ఇచ్చారు. మిగతా వేరే ఇతర గ్రామ పంచాయతీ పరిధిలో ఉందన్న కోణంలో వేరే గ్రామ పంచాయతీ నోటీసులు ఇచ్చితే నెల రోజుల సమయం అడిగిన అలీ దానికి సంబంధించి ఇంకా రిప్లై ఇవ్వలేదు. తాజాగా ఏక్మామిడి గ్రామ పంచాయతీ ఈ 345 సర్వే నెంబర్ అనేది ఏక్మామిడి గ్రామ
పంచాయతీలోకి వస్తుంది కాబట్టి అప్రమత్తమైనటువంటి గ్రామ స్థాయి రెవెన్యూ అధికారులు, గ్రామ సెక్రటరీ శోభారాణి కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించింది. సర్వేడెంలో పూర్తిగా అలీకి 9 ఎకరాల స్థలం ఉంది. అందులో 2 ఎకరాలకు పైగా అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. వాటికి ఎలాంటి అనుమతులు లేవు. గతంలో నిర్మించిన అలీ ఫామ్ హౌస్ విషయంలో కూడా ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగానే నిర్మించినట్లుగా ఇక్కడ అధికారులు గుర్తించారు. అయితే గతంలో నిర్మించిన వాటికి కూడా అలీ క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన క్లారిఫికేషన్ ఇవ్వకపోగా ఇటు తాజాగా కన్వెన్షన్ సెంటర్ కు లీజ్ వ్యవహారాన్ని మాత్రం ఆయన చెప్తున్న పరిస్థితి. బట్ కన్వెన్షన్ సెంటర్ కి ఒకవేళ పూర్తి స్థాయి అనుమతులు లేకపోతే వాళ్ళు ఇప్పుడు తాజాగా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, ఎందుకంటే అలీకి సంబంధించిన స్థలంలోనే నిర్మాణాలు జరుగుతున్నాయి, అలీ పేరుతోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా అది అనుమతులకు సంబంధించిన బాధ్యత పూర్తిగా అలీ దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒకవేళ లీజుకి ఇస్తే మరి లీజు తీసుకున్న వారు అనుమతులు తీసుకున్నారా లేదా అన్న అంశాలను కూడా ఇటు రెవెన్యూ అధికారులు తెలుసున్నది. ఎందుకంటే ఇప్పటివరకైతే అలీ ఫామ్ హౌస్ లో ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు లేవు. నిబంధనలకు విరుద్ధంగా తాజాగా జరుగుతున్నటువంటి కన్వెన్షన్ సెంటర్ తో పాటుగా గతంలో అలీ నిర్మించినటువంటి ఫామ్ హౌస్ కూడా పూర్తిగా అసలు నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మించారు. దీని నేపథ్యంలోనే 2 సార్లు నోటీసులు జారీ చేశారు. గ్రామ స్థాయి రెవెన్యూ అధికారులు, మండల స్థాయి రెవెన్యూ అధికారులు కూడా ఈ విషయంపైన కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులకు రిప్లై ఇవ్వకపోగా అలీ ఈ లీజు వ్యవహారాన్ని బయట పెడుతున్న సందర్భంలో మరి ఇటు రెవెన్యూ అధికారులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అలీ ఫామ్ హౌస్ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్తారో అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మనోజ్. రైట్. సో మొత్తం మీద అలీకి సంబంధించిన ఫామ్ హౌస్కి నోటీసులు అందడంతో అలీ రియాక్ట్ అయ్యారు. అది ఒక లీజ్ తీసుకున్నాను నేను, సో ఆ లీజ్కి సంబంధించిన వ్యవహారంలో వాళ్ళే రెస్పాండ్ అవుతారు. ఆ కన్వెన్షన్ సెంటర్కి అని చెప్పి నేను లీజ్కి ఇచ్చాను ఆ ఫామ్ హౌస్ స్థలాన్ని, సో అక్కడ వాళ్ళే రెస్పాండ్ అవుతారు. కానీ నాకు దానికి సంబంధం లేనట్టుగా మాట్లాడుకొచ్చారైనా సంబంధిత ఆ లీజ్దారులే సమాధానం చెప్తారని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే కనుక ఆ ఫామ్ హౌస్లో సుమారుగా 9 ఎకరాల స్థలంలో 2 ఎకరాలు అక్రమమేగా ఉందన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఏకంగా ఆయన గతంలో నిర్మించినటువంటి ఆ నిర్మాణం కూడా, అంటే ఆయన అక్కడ వెళ్ళేప్పుడు ఉండేందుకు నిర్మాణం కానివ్వండి, ఒక చిన్న ఇల్లు కానివ్వండి, అవన్నీ కూడా గతంలో కూడా ఎటువంటి పర్మిషన్స్ లేకుండా నిర్మించారు. వాటికి కూడా పర్మిషన్స్ లేని కారణంగా వాటి గురించి కూడా రెస్పాండ్ కావాల్సింది. కానీ కేవలం లీజ్దారులకు మాత్రమే రెస్పాండ్ అయ్యారు. కాబట్టి ఆయన దానికి పర్మిషన్స్ ఉందని చెప్పాలనుకుంటున్నారా, లేదంటే ఒకవేళ ఉంటే కనుక చూపిస్తారా, లేని ఎడలా డెఫినెట్గా దాన్ని కూడా కూల్చే అవకాశమే తెలుస్తోంది. మొత్తం మీద అలీ రియాక్షన్ పైన అధికారులు ఏం రెస్పాండ్ అవుతారో చూడాలి. మరి వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.